వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి పరిపాలించిన బీఆర్ఎస్ ఆ పాలనలో అయితే మాత్రం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అయితేనేమి వారి పాలనలోనే తెలంగాణ అత్యధిక అభివృద్ధి చెందిందని, అంటే అభివృద్ధి అంటే అటువైపు రైతు బంధు అయితేనేమి, మరోవైపు రైతు భరోసా అయితేనేమి, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి, కంటి వెలుగు అయితేనేమి, ఇలా అన్ని పథకాలు వర్తింపజేశాయని దాదాపు 450 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి మాత్రం శూన్యమని అయితే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులైతే మాత్రం తమ పరిపాలన బేష్గా ఉందని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, దాదాపు తమ పరిపాలనపై కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారని కూడా ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి చెందింది అని మాత్రం మనం ప్రజల నుంచి అడిగి తెలుసుకుందాం. ప్రజల అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాము. ఈ కూకట్పల్లిలో స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఏ పరిపాలనను మెచ్చుకుంటున్నారు, వారి అంటే ఎవరి పరిపాలన ప్రజల మనసులను మెచ్చుకుంది అనేది ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? మల్లేష్. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? లోకల్ అంటే దాదాపు 30 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుందంటారు? కేసీఆర్ పరిపాలన బాగుండే. ఇంతకుముందు అన్ని అవి రోడ్లు అయినా కానీ, అన్ని రేషన్ కార్డులు అయినా కానీ, అన్ని డెవలప్ బాగా, తెలంగాణ బాగా డెవలప్ అయింది. అని ఇక రేవంత్ రెడ్డి చేసిందంటే ఏమి కాలేదు, మాకు ఏమి రాలేదు, ఏమి చేయలేదు. ఏ పథకాలు అనేది అన్నీ చెప్తున్నారు కానీ ఏ పథకం మాకు రాలేదు, ఏది చేయలేదు. ఇందులో మా ఇండ్లు అంటారు కానీ ఇంట్లో మా ఇండ్లు కూడా ఏం కాలేదు. పింఛన్ అంటారు, పింఛన్లు కూడా ఏం రాలేవు. మాకు ఏది ఇంతవరకు వర్ధించలేదు. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ అని రోడ్లు డెవలప్ చేసిండు, బస్సులు డెవలప్ చేసిండు, అన్నీ చేసిండు. రోడ్లు మంచిగా అయినాయి. కరెంటు ఒక్కరోజు కూడా పోలేదు కరెంటు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే గడికి పోతున్నది కరెంటు. అప్పుడైతే చేయకపోవు మంచి నీళ్ళు వస్తుండే, కరెంటు ఉంది. ప్రాబ్లం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి. అంటే కాక మీకు పొలాలు ఉన్నాయా? పొలాలు లేవు. అంటే పొలాలు లేని వాళ్ళకి దాదాపు 12,000 దాకా రైతు కుటుంబానికి ఇస్తా అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నా వచ్చినాయా? ఏం రాలేదు, మాకు ఎక్కువ పథకం కూడా రాలేదు రేవంత్ రెడ్డి నుంచి. అంటే మీరు ఎవరి పరిపాలన బేస్ అంటారా, ఎవరి పరిపాలన వరస్ట్ అంటారు? మేమైతే కేసీఆర్ అయితే పరిపాలన బాగా చేసిండు, బాగా పెట్టిండు. ఇప్పుడు ఈయన చేసింది అయితే దేనికి రేషన్ కార్డులు అంటారు, గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళకి ఇయ్యరు, వీళ్ళకి ఇయ్యరు అని ఏదో చెప్తున్నాడు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిండు. 6 కిలోల బియ్యం ఎక్కువ చేసిండు, మంచి చేసిండు ఆయన. అలాగే ఇక్కడ మరొక స్థానికేతరులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? వెంకట్రావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 35 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండే. అంటే మీరు కేసీఆర్ పరిపాలన దాదాపు 10 ఏళ్ళు అయితే పరిపాలించారు కదా. పరిపాలించారు, మంచిగా ఉండే. ఆయన ఉన్నంత మాలాటోళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేని వచ్చున్నాం. ఇప్పుడు ఏంది లేదు, రాసేయడం పోవడం అంతే ఉంది, ఇంకేం లేదు. అంటే కుటుంబ సర్వే అని ఇవన్నీ సర్వేలు చేస్తుంటారు కానీ వచ్చేవి ఏం లేవు మాకు. మీకు ఎవరి పరిపాలన నచ్చిందంటారు? నాకు కేసీఆర్ పరిపాలనే నచ్చింది. అంటే కేసీఆర్ పరిపాలన మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి? ఏమేమి పథకాలు అంటే మామూలుగా అన్ని రైసు గీసు అన్ని రకాలుగా చేసిండు. అంటే మీకు రైతు బంధు కానీ డబుల్ బెడ్రూమ్ అదేమి రాలేదు. కానీ ఆయన ఉన్నంత మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చుండే. అంటే రేవంత్ రెడ్డి ప్రకటించాడు కదా ఇందిరమ్మ ఇల్లు అని, అయ్యని ఏమి ఇంకా రాలేదు, ఇంకేం లేదు. రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు ఇప్పుడు 30 ఎంట్రామర పీరియడ్ నుండి ఉంది మాకు. అంటే మొత్తం మీద మీకు పింఛన్ కానీ ఇలాంటివి ఏమన్నా? ఏం లేదు, పింఛనీ లేదు. 2000 నుంచి 4000 పెంచుతారు అది ఇది అన్నారు కదా. అదే ఏం పెంచినారో లేదు, నాకు పింఛన్ లేదు కదా. అంటే మీరు అప్లై చేసుకోలేదు? అప్లై చేసి పెట్టాము అన్నీ అయినా కానీ పింఛన్ రాలే. మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిపాలన సీఎం కేసీఆర్ కా? సీఎం కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ సీఎం కేసీఆర్ కంపల్సరీ అవుతాడు.